హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఫుల్ చికెన్ రోస్ట్ తోటి. సో, దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, పెరుగు, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఏంటంటే బాగా కలుపుకోవాలి. సో, తర్వాత ఏంటంటే నిమ్మరసం వేసుకోవాలి. అలాగే తందూరి చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా కలుపుకున్నాక తర్వాత మనము ఏదైతే స్కిన్‌లెస్ చికెన్ మొత్తం కోడి అయితే మనం ఇలా తీసుకోవాలి. దాని తర్వాత మొత్తం మనం ఏదైతే పేస్ట్ కలుపుకున్నామో అంతా దీనికి పట్టించుకొని కనీసం ఒక 4, 5 అవర్స్ అయినా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ మనకి పెద్ద కడాయి అనేది తీసుకొని ఆయిల్ తీసుకొని వేడెక్కాక తర్వాత మనము ఏదైతే మనము కలిపి పెట్టుకున్న చికెన్ రెడ్‌గా అయ్యేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుకు వెనుకకు తిప్పుతూ దీన్ని కనీసం ఒక 1 అవర్ అయినా బాగా ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి రెడ్‌గా కాలింది తెలుస్తుంది. ఇలా ఆయిల్ అనేది పోసుకుంటూ బాగా వెయిట్ చేసుకుంటే ఏంటంటే ఇంకా సో, వేగి మనకి టేస్ట్ అనేది బావుంటది. ఇంకా దీనికి మనం ఆనియన్స్ అలాగే నిమ్మరసం అన్నీ పెట్టుకొని ఇంకా చక్కగా తినేయొచ్చు. దీనికి మనం మయోనీస్ గానీ, లేదంటే టమాటా కెచప్ అలాంటివి ఇంకా మనం ముంచుకొని తినొచ్చనమాట. సో, దీన్ని బాగా ఎర్రగా అయ్యేలాగా బాగా ఇలాగే మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. సో, చూసారుగా మొత్తానికి మనకి ఇలా రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని మనము ఇంకా తీసుకోవడం అనమాట. సో, టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సో, ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకా వర్షాలైతే స్టార్ట్ అయ్యాయి గదా! సో, మనకి వర్షం టైంలో ఏంటంటే ఇలాంటివి తింటే ఇంకా తింటూ ఎక్కువ తినాలనిపిస్తది తింటుంటే. సో, మీరైతే ట్రై చేసి చూడండి. ఈరోజు వీడియోలో అయితే ఇది ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, మనమైతే ఇంకా పేస్ట్ అయితే రెడీ చేసుకొని దీన్ని మాత్రం మనం ఒక 5 అవర్స్‌గా అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా వస్తది. చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి రెడీ అయిపోయింది. ఫుల్ చికెన్ రోస్ట్. సో, ఇది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్.